వర్కింగ్ కానీ అవన్నీ నాకు ప్రశాంత్లో కనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే మనం ఈ వేలోనే ఉన్నాం కాబట్టే మనకి ఇట్లాంటి ఒక హెల్ప్ అనను, ఇట్లాంటి ఒక ప్రశాంత్ ద్వారా ఒక వే దొరికింది. సో నేను థ్యాంక్స్ గింగ్స్ అట్లాంటివి ఏం చెప్పను, నీకు థ్యాంక్స్ చెప్పేది బొక్క. బట్ అంతే, నీ గురించి అంతే అయిపోయింది. సో యా, ఇందాక చెప్తున్నట్టు నేను దీన్నే నమ్ముకొని ఒక సినిమా చేద్దాము అన్నప్పుడు ఎవరన్నా ట్రైలర్ చూసి అది చూసే ఎవరన్నా ఇది రొటీన్ ఉంది లేకపోతే ఓల్డ్ ఉంది అని అంటే, మన జనరేషన్కి ప్రతి జనరేషన్కి ప్రాపర్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ కమర్షియల్ సినిమా కావాలి. జస్ట్ ఎమోషన్ ఉంటేనే అది అవుట్డేట్ అవుతుందంటే మనం సొసైటీగా బ్యాక్ వెళ్తున్నట్టు. అది ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే ఎమోషన్స్ ఉన్న ప్రాపర్ వాల్యూస్ ఉన్న కమర్షియల్ సినిమానే ఒక జనరేషన్ని తయారు చేస్తుంది. నాలాంటి నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూసి అలాంటి సినిమా చూశాను కాబట్టే ఆ వాల్యూస్ నాలో ఉండినాయి. కాబట్టే నేను ఈ రూట్ ఎంచుకోగలిగాను. యా, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మనకి అన్నీ మనం ఎంజాయ్ చేయాలి. ఎస్, ఎంజాయ్మెంట్ లేకపోతే సినిమా చూడకండి. సినిమా బాగాలేకుంటే అది కమర్షియల్ సినిమానా ఎమోషనల్ సినిమానా, వాల్యూస్ ఉన్నాయా లేవా, సినిమా బాగాలేకుంటే మాత్రం అస్సలు చూడకండి. కానీ సినిమా చూడకముందే అసలు అందులో ఎమోషనల్ పార్ట్ ఉంది అని అంటే, అరే ఇదేదో ఓల్డ్ అని ఆ ఫేజ్కి అయితే వెళ్ళకండి. దట్ ఈస్ చాలా డేంజర్ సినిమాకి కానీ సొసైటీకి కానీ. ఇది అంటే నీకు చెప్పేంత స్థాయి ఆర్ ఏజ్ నాకు లేదు. బట్ రీసెంట్ టైమ్స్లో నేను విన్నది అవన్నిటి వల్ల నేను మాట్లాడేస్తున్నాను, తప్పుంటే క్షమించండి. అండ్ నేను జనరలీ నేను ఎక్కువ ప్రమోట్ అంటే నన్ను నేను ఒకలాగా ఎక్కువ చెప్పుకొని నా గురించి అది ఇదని అంటారు, మంచోడిని అంటారు. బట్ అది యాక్చువల్లీ నా మంచితనం కాదు, నేను నాలాగే ఉంటా అనే నా మొండితనం. అది దానికే స్టిక్ అయి ఉండాలని. సక్సెస్ వచ్చినా ఇందులోనే, వెనకడుగు వేసిన